లోకంలో అత్యంత భారమైంది ఏంటో తెలుసా? కన్న తండ్రి భుజంపై తన బిడ్డ పాడెను మోయడం. అంతకంటే నరకం మరొకటి ఉండదు. కానీ ఆ తండ్రి తన బిడ్డ భౌతిక కాయాన్ని మోస్తూనే ఆమె గుండె చప్పుడును మరో శరీరంలోకి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఆ తల్లి తన బిడ్డను మృత్యు కౌగిలి నుంచి కాపాడుకోలేకపోయినా మరో 4 తల్లుల బిడ్డలకు ప్రాణదానం చేసింది. ఇది కేరళకు చెందిన 10 నెలల పసిమొగ్గ ఆలిన్ షెరిన్ అబ్రహం కథ. చావును కూడా ఓడించిన ఒక చిన్నారి కథ. ఫిబ్రవరి 10 కొల్లాం జిల్లాలో అబ్రహం షెరిన్ దంపతుల తమ ముద్దుల కూతురు ఆలిన్తో కలిసి ప్రయాణిస్తున్నారు. ఆ పసిపాప నవ్వులు ఆ కారులో ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ విధి వెక్కిరించింది. ఒక్కసారిగా జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చిన్నారి ఆలిన్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ తల్లిదండ్రులు దేవుణ్ణి వేడుకొని క్షణం లేదు. నా ప్రాణం తీసుకో, నా బిడ్డను బ్రతికించు అని ఆ తల్లి ఎంతలా రోధించి ఉంటుందో కదా. కానీ వైద్యులు చేతులెత్తేశారు. ఆలిన్ బ్రెయిన్ డెడ్ అయిందని, ఆమె మళ్లీ కళ్ళు తెరవదని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అంటే ఆ పసిపాప శరీరం ఉంది కానీ ప్రాణం పోయింది. ఆ సమయంలో ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? కుప్పకూలిపోతారు. కానీ ఆ తల్లిదండ్రులు ఒక అద్భుతం చేశారు. తమ బిడ్డ మట్టిలో కలిసిపోవడం కంటే ఎవరికైనా వెలుగునివ్వాలని భావించారు. తమ బిడ్డ కళ్ళు మరో బిడ్డకు చూపునివ్వాలని, ఆమె గుండె చప్పుడు మరొకరిలో వినిపించాలని కోరుకున్నారు. ఆ పసిపాప అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆలిన్ వెళ్తూ వెళ్తూ 4 బతికించింది. కేరళ ప్రభుత్వ మృత సంజీవిని నెట్వర్క్ వేగంగా స్పందించింది. ఆ 10 నెలల చిన్నారి కాలేయాన్ని కొచ్చిలోని అమృత హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్న మరో చిన్నారికి అమర్చారు. 2 కిడ్నీలు తిరువనంతపురం మెడికల్ కాలేజీలో ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తికి అందించారు. ఇక ఆమె కళ్ళు 2 వ్యక్తులకు ఈ లోకాన్ని చూసే భాగ్యాన్ని ప్రసాదించాయి. కేరళ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కురాలైన అవయవ దాతగా ఆలిన్ చరిత్ర సృష్టించింది. ఒక ప్రాణం పోయిన 4 ప్రాణాల రూపంలో ఆలిన్ ఇక్కడే ఉండిపోయింది. మరణం అంటే శరీరం మట్టిలో కలిసిపోవడం కాదు, మనం వెళ్లిపోయినా మరొకరిలో జీవించడం. ఆలిన్ షెరిన్ అబ్రహం ఇప్పుడు ఒక చిన్నారి కాదు, ఆమె ఒక స్ఫూర్తి. మనుషుల మధ్య ద్వేషాలు, కులాలు, మతాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆ పసిపాప రక్తం, అవయవాలు ఏ మతం వాడికి ప్రాణం పోసాయో ఎవరికీ తెలియదు. కానీ ఆ చిన్నారి మనిషిగా గెలిచింది.